భారత ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి వాళ్ళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. మోదీతో పాటు కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. దాదాపు 30 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ వద్దే హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖలు ఉండే అవకాశం ఉంది. టీడీపీ, జేడీయూలకు మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యతలు దక్కే ఛాన్స్ కూడా ఉంది. మోదీ పట్టాభిషేకానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు హాజరు కాబోతున్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడా రంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందాయి. 8,000 మందికి పైగా అతిథులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, మారిషస్, మాల్దీవుల అధినేతలు మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, షీషెల్స్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఆసిఫ్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి. సో పొరుగు దేశాల ప్రముఖులందరూ కూడా అధినేతలతో సహా వస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్ చెప్పండి. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాత్రి 7:15 ఈ ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని నిర్ణయించారు. సో ఈరోజు 7:15 నుంచి 8 గంటల వరకు మొత్తం మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది. దాదాపు 30 మందికి పైగా మంత్రులను తొలిసారి క్యాబినెట్లో తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్లో చోటు ఖరారైంది. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్, తొలిసారి ఎంపీగా గెలిచిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర సహాయ మంత్రి పదవి కూడా ఖరారైంది. సో మొత్తానికి ఏపీలో ఇప్పటివరకు ఇద్దరికి కేంద్ర మంత్రిమండలిలో చోటు ఖరారైంది. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డిని కొనసాగించేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అలాగే గతంలో అకస్మాత్తుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేజారినటువంటి నేపథ్యంలో బండి సంజయ్కి ఈసారి రివార్డు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి ఈసారి లభించేటువంటి అవకాశం ఉంది. నిజానికి తెలంగాణ నుంచి ఈటెల రాజేందర్, డీకే అరుణ మంత్రివర్గం రేస్లో ఉన్నప్పటికీ నెక్స్ట్ విస్తరణలో వారికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. సో ప్రస్తుతానికైతే తెలంగాణ నుంచి బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి మంత్రి మండలిలో చోటు దక్కేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక వీటితో పాటు ఇక జేడీయూ నుంచి ఒక 2 మంత్రి పదవులు, అలాగే ఎన్సీపీ, జేడీఎస్, ఆర్ఎల్డీ లాంటి వారి పార్టీలందరూ కూడా చెరొక మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం కనబడుతుంది. సో కీలకమైనటువంటి భాగస్వామి పార్టీలకు మంచి పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి అనేటువంటి ఒక భావనలో అధిష్టానం ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి భాగస్వామ్య పార్టీల ఆస్పిరేషన్స్, రీజనల్ ఆస్పిరేషన్స్ అన్నిటిని కూడా తీసుకెళ్లి ఒక బ్యాలెన్స్డ్గా, ఒక సమన్వయంతో, సమతూకంతో మంత్రివర్గాన్ని తీసుకెళ్లే దిశగా కసరత్తు చేశారు. సో దానికి సంబంధించినటువంటి కసరత్తు దాదాపు పూర్తయినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి పొరుగు దేశ అధినేతలందరినీ కూడా పిలిచారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. సో భూటాన్, నేపాల్, అలాగే మాల్దీవుల ప్రధానులందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాబోతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి పొరుగు దేశ అధినేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. వెంకటేష్, ముఖ్యంగా మాల్దీవుల నుంచి కూడా ప్రముఖులు వస్తున్న నేపథ్యం చూస్తున్నాం. సో సిచ్యువేషన్ మారింది అనుకోవచ్చా? సో ఎందుకంటే మాల్దీవులకి మనకి ఏర్పడిన ఆ గ్యాప్ మనకి తెలిసిందే, దాని గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. దాని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశం. సో ఆ నేపథ్యంలో ఆయనకు కూడా ఆహ్వానం పంపారు. డెఫినెట్గా ఆయన కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతానని యాక్సెప్ట్ చేసినట్టు తెలిసింది. సో మాల్దీవులు ప్రధాని మయిజు పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ మధ్యకాలంలో వ్యక్తమైంది. అక్కడ ఉన్నటువంటి భారతీయులతో, భారత పర్యాటకులతో కానీ, అలాగే భారత్తో ఉన్నటువంటి సత్సంబంధాలను చెడగొట్టుకుంటే ఆ దేశం పూర్తిగా పర్యాటకం పైనే ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో భారత్తో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు ఈ యొక్క సన్నివేశం, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం తిరిగి తమ సంబంధాలను మళ్ళీ బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం పంపారు. దాన్ని ఆయన యాక్సెప్ట్ చేశారు. సో ఆయన కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి పొరుగులో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు మచ్చిక చేసుకోవాలనే దిశగానే ఈ ప్రయత్నం చేస్తున్నారు.